చార్మినార్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. వేసవి సెలవుల కోసం చుట్టాల ఇంటికి వచ్చిన అమాయకుల ప్రాణాలను అగ్ని ప్రమాదం బలి తీసుకుంది. హైదరాబాద్ లోని సుందర ప్రదేశాలను చూసి ఆనందించాలనుకున్న వారి ఊపిరి ఆగిపోయింది. పొగ ఉక్కిరిబిక్కిరి చేయడంతో అనంతలోకాలకు చేరుకున్నారు. ఉస్మానియా మార్చరీ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, అగ్ని ప్రమాదంలో మొత్తం 17 మంది వరకు ఇప్పటి వరకు మృతదేహాలకు కూడా పంచనామా అయితే నిర్వహిస్తున్నారు. కొద్దిసేపు మృతదేహాలను కూడా ఉస్మానియా మార్చరీకి తరలించారు. సెలవులో ఉన్నారు. ఆదివారం కావడంతో తక్కువ మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. వెంటనే కూడా ఎక్కువ మృతదేహాలు ఉండడంతో అలాగే బంధువులకు కూడా మృతదేహాలను అందించేందుకు ఇప్పుడే అధికారులు కూడా సిద్ధం చేశారు. వాళ్ళందరినీ సెలవులో ఉన్న అధికారులను కూడా ఇప్పటికే రప్పించారు. అటు ఘటనా స్థలం మార్చరీ వద్ద అయితే కొంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. ఎందుకంటే ఆ మృతి చెందిన బంధువులు అయితే ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఘటన జరిగిన సమయంలో ఫైర్ సిబ్బంది సరైన సమయంలో ఘటనా స్థలానికి చేరుకోలేదంటూ కూడా వాళ్ళంతా ఆందోళన చేపట్టారు. దీంతోపాటు ఫైర్ ఇంజన్లు వచ్చినా కూడా అందులో సరిగ్గా నీళ్లు కూడా లేవు. అలాగే తమ బంధువులను హాస్పిటల్కు చేర్చే క్రమంలో అంబులెన్స్లో సరైన వైద్య సిబ్బంది లేరు, అలాగే ఆక్సిజన్ సిలిండర్లు లేవంటూ కూడా కొంత మేరకు వివాదం సృష్టించారు. గందరగోళం కూడా ఏర్పడింది. ఆ సమయంలో కోపంగా కూడా అధికారులపై వైద్య సిబ్బందిపై కూడా వాళ్ళు తీవ్ర వాగ్వాదంగా దిగారు. వెంటనే కూడా అక్కడే పరిస్థితిని పూర్తిగా కూడా పరిశీలిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే చార్మినార్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి వెళ్లి సర్దు చేసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా బాధితులను ఆదుకుంటామంటూ కూడా హామీ ఇచ్చారు. దీంతో ఆ మృతి చెందిన మృతుల బంధువులంతా కూడా సైలెంట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా లోపల ఉన్నారు. తమ యొక్క బంధువులు మృతదేహాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. హాస్పిటల్ వద్ద ఉస్మానియా మార్చరీ ప్రవేశ ద్వారం వద్ద అలాగే మార్చరీ సమీపంలో కూడా తీవ్ర విషాదంగా ఉందని చెప్పుకోవచ్చు. విషాద ఛాయలు అలుముకున్నాయి. నిశ్శబ్ద వాతావరణం కూడా అలుముకుంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. లోపల పరిస్థితిని కూడా పూర్తిగా కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందడం అనేది చాలా దుర్ఘటన. ఒక్కసారిగా ఏర్పడిన మంటలతో వాళ్ళంతా కూడా అక్కడే అగ్నికి ఆహుతి అయిపోయారని చెప్పుకోవచ్చు. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఒక్కొక్కరుగా మృతి చెందడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. మృతదేహాలు పాటు ఈ ప్రమాదంలో ఎవరైతే గాయపడి తేరుకుంటారో వాళ్ళు కూడా షాక్లో గురవుతున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరు కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అనే లోపే వాళ్ళంతా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళ యొక్క మృతదేహాల కోసం బంధువులు అయితే ఎదురు చూస్తున్నారు. అధికారులు కూడా వెంటనే కూడా వాళ్ళందరికీ కూడా పంచనామా నిర్వహించి మృతదేహాలను వాళ్ళ బంధువులకి అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటు ఈ అగ్ని ప్రమాదంపై ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు దీంతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను కూడా పూర్తిగా ఆదుకుంటామంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. దీంతో పాటు మృతి చెందిన మృతులకు కూడా తక్షణం ఆర్థిక సాయం కూడా అందించేందుకు ఆర్థిక సాయం అందిస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఒక్కొక్క ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ కూడా వైద్యులు చాలా వేగంగా వాళ్ళందరికీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ఒక్కొక్క డెడ్ బాడీని కూడా పంపిస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు మనం విజువల్స్లో కూడా. ప్రస్తుతం వాళ్ళ బంధువులు కూడా పూర్తిగా కూడా షాక్లోకి గురయ్యారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎవరైతే 17 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా పోస్ట్ మార్టం నిర్వహించిన వెంటనే కూడా వేరువేరుగా ఇప్పటికే అంబులెన్స్ను కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే 17 మంది అనేది చాలా ఎక్కువ సంఖ్య కాబట్టి వాళ్ళందరినీ వీలైనంత వరకు పోస్ట్ మార్టం నిర్వహించి వాళ్ళ బంధువులకు అప్పగించేందుకు ఇటు వైద్య శాఖ కూడా పూర్తిగా కూడా అంబులెన్స్ను ఏర్పాటు చేసింది. వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. తక్షణమే వాళ్ళందరికీ కూడా పూర్తిగా వాళ్ళ ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా అయితే వైద్యాధికారులు అలాగే దగ్గరుండి మేయర్ విజయలక్ష్మి దీంతో పాటుగా జిహెచ్ఎంసీ కమిషనర్ అందరూ కూడా
ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ వద్ద ఉన్నారు. పూర్తిగా కూడా పరిస్థితిని అయితే సమీక్షిస్తూ ఉన్నారు. అలాగే బంధువులను కూడా వాదార్చుతున్నారు. స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వాళ్ళ వద్దకు వెళ్ళారు. వాళ్ళ ఆవేదనను కూడా అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా కూడా బాధితులకు అండగా ఉంటాము, మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసుకుంటాము, ఆ ఏర్పాట్లు కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇవ్వడంతో బాధితులు కూడా ఆందోళన అయితే విరమించారు. అయితే నిజంగానే ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం వల్ల మృతి చెందారనే ఘటనపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటికే అధికారులను అయితే ఒక అడిగే వివరాలు అయితే తెలుసుకున్నారు. దీంతో పాటుగా అసలు ఏం జరిగిందనేది కూడా ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీ వద్ద అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. బంధువులు కూడా తమ యొక్క ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా కూడా బంధువులు కూడా ఇప్పుడు ఇక్కడే చేరుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరు కూడా చేరుకుని వాళ్ళు అసలు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. ఒకే కుటుంబంలో సడన్ గా పండగ కోసం వచ్చిన వాళ్ళకి ఇలా జరగడం అనేది వాళ్ళంతా కూడా సెలవు రోజులు ఎంజాయ్ చేద్దామని హైదరాబాద్కి వచ్చారు. సో ఉస్మానియా హాస్పిటల్ వద్ద అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తం 17 మంది మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి వెంటనే కూడా వాళ్ళ బంధువులకు అప్పగించేందుకైతే వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. మరిన్ని మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం వాళ్ళకి అందజేయనున్నారు. రైట్ మణికంఠ.